కడప జిల్లా బదివేలు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్ నందు బుధవారం వైఎస్ఆర్ జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి అని, వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అందులో భాగంగానే వైఎస్ఆర్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మొదటి విడత దిగ్విజయంగా నిర్వహించి ఎంతో మంది ఆరోగ్యాన్ని సంరక్షణ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, నేడు 2వ విడత కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, ప్రభుత్వ వైద్యాధికారులు, ప్రజలు, వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎందుకంటే 53,000 ఉద్యోగాలను భర్తీ చేసి మెడికల్ హెల్త్లో సరే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అన్ని సచివాలయాల్లో కూడా ప్రతి బుధవారము జరిగేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన మున్సిపాలిటీలో మొట్టమొదటివారిపల్లి సచివాలయాన్ని తీసుకోవడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. మీరు ఒకటే గమనించాలి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పదే పదే ఆరోగ్యం మీద ఎంత దృష్టి పెట్టి మళ్ళీ జగనన్న ఆరోగ్య సురక్ష 2 ఫేజ్ 2 కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని పరీక్షలు చేసి మీకు మీ కావాల్సినటువంటి మెడికల్ మందులు కానీ ఇంకా ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని వినియోగించి మీ ఆరోగ్యాలు బాగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మరి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్యం మీద దృష్టి పెట్టిన విధి విధానాలు లేవు. ఇప్పుడు కూడా ఎప్పుడో వచ్చే వారానికో 15 రోజులకో హెల్త్ అసిస్టెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళ వచ్చి 2 మాత్రలు ఇవ్వడము, ఏదో ఊళ్ళో ఒకరినో ఇద్దరిలో పలకరించి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈరోజు అలా కాకుండా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా, ప్రతి ఇంటిని ఫిల్టర్ చేసి మీకు జబ్బు ఉందా లేదా, ఫస్ట్ జబ్బు ఉంటే ఏం జబ్బు ఉంది,